brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కుల గణనకు కేంద్రం ఓకే చెప్పింది. జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కుల గణన పేరుతోటి గతంలో కాంగ్రెస్ సర్కార్ సర్వే మాత్రమే చేసింది. కుల గణనను గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది. కొన్ని రాష్ట్రాలు సొంతంగా కుల గణన చేశాయి. పారదర్శకంగా ఆ రాష్ట్రాలు కులగణన చేయలేదు అంటూ జనాభా లెక్కల్లోనే కుల గణన అనేది తేలుతుంది అంటూ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. కుల గణనకు కేంద్రం ఓకే చెప్పింది. జనాభా లెక్కలు ఉన్నాయి. జనాభా లెక్కలతో పాటే ఈ కుల గణన చేయాలని నిర్ణయం తీసుకుంది. కులగణన పేరుతో గతంలో కాంగ్రెస్ సర్కారు సర్వే మాత్రమే చేసిందని, కులగణనను గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశాయని, అయితే పారదర్శకంగా ఆ రాష్ట్రాల కులగణన జరగలేదని కేంద్రం అభిప్రాయపడింది. ఇప్పుడు జనాభా లెక్కల్లోనే ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈ కులగణన కూడా చేస్తామని చెబుతోంది. కేబినెట్లోని సంచలన నిర్ణయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, జనాభా లెక్కలతో పాటే కుల గణన చేయాలన్న నిర్ణయానికి సంబంధించి కేబినెట్లో ఎలాంటి చర్చ జరిగింది? ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ కాబోతోంది? డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? సత్య, కేంద్ర ప్రభుత్వం జరపబోయే జనగణనలో కులగణనను కూడా చేరుస్తూ ఈరోజు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశం కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చారు. 2010లో మన్మోహన్ సింగ్ హయాంలో కూడా దీన్ని పరిశీలిస్తామని చెప్పారు, కానీ అది అమలు చేయలేదు. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం 2026లో జనగణన జరగబోతోంది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరగబోతున్నాయి. సో ఈ సందర్భంగా అందులో కులగణన కూడా మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు, రిజర్వేషన్ ఫలాలు వారికి దక్కేందుకు గాను ఈ సెన్సస్ ఉపయోగపడతాయని చెప్పి కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగా జనగణనలో కులగణనలు కూడా చేర్చడం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అక్కడ ప్రత్యేకంగా రాష్ట్రాలు సర్వేలు నిర్వహిస్తూ ముఖ్యంగా ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీనివల్ల వాస్తవ లెక్కలు తెలియడం లేదు. తెలంగాణలో కూడా మనం చూసాం, క్యాస్ట్ సెన్సస్ జరిపినప్పుడు ముఖ్యంగా బీసీల సంఖ్య పెరిగిందని, గతంలో అంత లేదని, ఈ విధంగా భిన్నమైన లెక్కలు బయటకు రావడం జరిగింది. కేసీఆర్ హయాంలో జరిగిన లెక్కలు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన లెక్కలు కానీ. అలాగే కర్ణాటకలో కూడా క్యాస్ట్ సెన్సస్ విషయంలో కొంత గందరగోళం తెలియతుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు చేపడుతున్నవి కాదు, కేంద్ర ప్రభుత్వమే జనగణనలో భాగంగా జనాభా లెక్కింపు జరిగినప్పుడు అందులో భాగంగా ఎవరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు అన్న విషయాలకు సంబంధించిన కాలంని కూడా ఆ జనాభా లెక్కల జాబితాలో చేర్చడం జరుగుతుంది. దాని ద్వారా ముఖ్యంగా దేశంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు, వారి కుల సమీకరణాలు, వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర కేబినెట్లో తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు జరుపుతున్న సర్వేలు మాత్రమే. సో ఒకవేళ రాష్ట్రాలు కులగణన చేసినా కూడా మళ్ళీ దానికి ఒకవేళ రిజర్వేషన్లు ఇటువంటివి ఏమైనా తీసుకొచ్చినా కూడా కేంద్రం ఆమోదం తప్పనిసరి అవుతుండడంతో సో ఇప్పుడు కేంద్రమే నేరుగా వచ్చే 2026లో ముఖ్యంగా కోవిడ్ వల్ల ఇది జనాభా గణన అనేది జరగలేదు. సో నెక్స్ట్ 2026లో ఈ జనగణన అనేది జరగబోతుంది కాబట్టి సో అందులో కులగణన కాలంని కూడా కేంద్ర ప్రభుత్వం చేసి అధికారికంగా ఈ కులగణనకు సంబంధించిన ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లబోతోంది. అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే చెరుకుకి మద్దతు ధర పెంచుతూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపైన కేబినెట్ బ్రీఫింగ్లో చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సో ఈ కీలక నిర్ణయాలను ఈరోజు కేంద్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది.